నమో భగవతే శ్రీరమణాయ. భగవాన్ నిజమైన సుఖం అంటే ఏమిటి అని ఒక భక్తుడు అడిగారు. సుఖము అంటే ఏది సుఖము? తింటేనే సుఖమా? మహారాజు ఉంటాడు, నిత్యం పంచభక్ష పరమాన్నాలతో భోజనం సిద్ధంగా ఉంటుంది, కానీ ఎప్పుడు వ్యాధి, అజీర్ణమే, నోటికి రుచి ఉండదు, తింటే అరగదు, కడుపు నొప్పి, నిద్ర రాదు, పందిరి మంచం, పట్టుపరుపులు అన్నీ ఉంటాయి, ఏం లాభం? ఎప్పుడు చీకు చింత తప్పదు. ఆ రాజు కన్నా కూలివాడు సుఖంగా ఉంటాడు. కలిగినంతలో కలో అంబలో త్రాగి కలత లేకుండా నిద్రిస్తాడు. ఒళ్ళు చెమట పట్టేలా పనిచేస్తాడు కనుక ఆకలి అవుతుంది. ఆ ఆకలి మీదట అంబలి త్రాగిన అమృతం వలె ఉంటుంది. రేపటికి దాచుకోవాలి అనే తపన లేదు. ఏ చెట్టు కిందో పడుకొని హాయిగా నిద్రిస్తాడు అని భగవాన్ సెలవిచ్చారు. అయితే వాడు నేను సుఖిని అని అనుకోడు కదా అన్నారా భక్తులు. అదే వచ్చిన చిక్కు. లోక వ్యామోహం అంటే ఆ చెట్టు కింద పడుకున్నవాడు ఈ మేడలు మిద్దెలు చూసి అయ్యో ఆ సుఖం మనకు లేదే అని అవిచారిస్తాడు. అసలు నిజమైన సుఖి వాడే. ఒకసారి నేను ఒక కూలివాడిని చూశాను ఈ ప్రాంతంలో. మధ్యాహ్నం వరకు మట్టి తవ్వి రోడ్డు పోస్తూ శ్రమపడ్డాడు. బాగా చెమట పట్టి అలసిపోయాడు. ఆకలి వేసింది. కోనేటిలో కాళ్ళు చేతులు ముఖం కడుక్కుని బండ మీద కూర్చుని మూట విప్పాడు. మూటలో ముంత నిండా సంకటి ఉంది, సాంబారో ఏదో, పైన రవంత చిలికి ఉంది, అంతే. ఇలా పట్టుమని తిన్నాడు. ముంత కడిగి నీళ్లు తాగి చెట్టు కింద చెయ్యి తలగడగా పెట్టుకొని గుర్రు పెట్టి నిద్రపోయాడు. ఆహా, నీవే భోగివి అని అనుకున్నాను నేను. ఏం తింటే వానికి ఆ సుఖం వచ్చిందంటారు? బతికేటందుకు తింటే అన్నీ బలకరమే, తినేటందుకు బ్రతికితేనే శరీరం పాడవుతుందన్నారు భగవాన్. భగవాన్ సెలవిచ్చింది నిజమే, కానీ మహారాజు అయితే చక్రవర్తిని కాలేదే అని, చక్రవర్తి అయితే దేవేంద్ర పదవి రాలేదే అని విచారిస్తారే కానీ మనకన్నా కూలివాడు సుఖి అన్న తలంపు ఎవరికీ ఉండదు కదా అన్నారా భక్తులు. అవును, అదే మాయ. ఆ తలపు కలిగితే తరించిపోతారు. మనం అది ఇది అనుభవించి ఉన్నందువల్ల ఆ సుఖం యొక్క విలువ తెలుస్తోంది. యథార్థానికి విరూపాక్ష గుహలో ఉండగా ఎవరూ గాని ఏదైనా తెచ్చిపెడితే ఇంత తిని మట్టి అడుసుతో కట్టిన ఆ అరుగు మీద బట్టైనా లేకుండా పడుకున్నప్పుడు ఉన్న సుఖం ఈ తిండి, ఈ మంచాలు, ఈ పరుపులు, ఈ దిళ్ళు వీటన్నిటిలో కొంచెమైనా గోచరించదు. ఇవన్నీ బంధాలే అని సెలవిచ్చారు భగవాన్.